హాయ్ ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఈ సదరం స్లాట్ బుకింగ్ అనేది మార్చి 25వ తారీఖు నుంచి అంటే ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. మన దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం ఉంటుంది కదా, సచివాలయంకి వెళ్ళేసి ఎవరైతే అంగవైకల్యం గల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ముందు స్లాట్ బుక్ చేసుకోండి. ఓకేనా? అసలు స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, ఎందుకు మనం స్లాట్ బుక్ చేసుకోవాలి, హాస్పిటల్ డాక్టర్స్ డైరెక్ట్గా మనకి ఇవ్వరా, ఇలాంటి డౌట్స్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లేట్ చేయకుండా నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఈ సదరం స్లాట్స్ అసలు ఎందుకు బుక్ చేస్తారంటేనండి, ముందుగా మనం డాక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తే కనుక వాళ్ళు మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయరు. ఓకేనా? అందుకని చెప్పేసి ముందుగా సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవాలి మనం వెళ్ళి సచివాలయంకి. చిన్న పిల్లల దగ్గర నుంచి అప్ టు బర్త్ బేబీ ఎవరికైతే అంటే చిన్నపిల్లలు కూడా అంగవైకల్యం గల వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి అప్ టు 60 years ఏజ్ వాళ్ళ వరకు అంగవైకల్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి సచివాలయంకి వెళ్ళి. వన్స్ సదరం స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మార్చి 30వ తారీఖు నుంచి మనకి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తారనమాట. అక్కడికి వెళ్ళి మనము ఇవి చూపిస్తే వాళ్ళు సదరం స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత మనకి ఏదో ఒకటి ప్రూఫ్ అనేది ఉంటుంది కదా, మన దగ్గర మెసేజ్ కానీ లేకపోతే ఐడి కానీ ఏదో ఒకటి వస్తుందన్నమాట. అక్కడ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మన డిసేబిలిటీ ఎంత ఉందో అనేది చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ద్వారా ఒక సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారనమాట. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంది వీళ్ళకి అని చెప్పేసి సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఆ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ అనమాట. అంటే ఈ అంగవైకల్యం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ పెన్షన్ రావాలన్నా మీకు ఆ సర్టిఫికేట్ అయితే సదరం సర్టిఫికేట్ అయితే కావాలి. తర్వాత ఫ్రీ బస్ సర్వీస్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తారు కదా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, దానిలో జారీ చేయాలన్నా మీకు ఈ సర్టిఫికేట్ అనేది కావాలి. తర్వాత ఏమైనా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడుతుంది కదండి, ఆ నోటిఫికేషన్లో మీకు అంగవైకల్యం కోటా కింద రిజర్వేషన్ రావాలి అన్నా కూడా ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. అయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఉంటే కనుక మీకు ఈ స్కీమ్స్ వస్తాయనేది మీకు డౌట్ రాలేదా? ఇంకా నేను చెప్తానండి. అది కూడా 40% అండ్ 40% ఏవో ఉన్న వాళ్ళందరికైతే ఖచ్చితంగా ఈ స్కీమ్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. రిజర్వేషన్ దగ్గర నుంచి, పెన్షన్ దగ్గర నుంచి, అలాగే తర్వాత ఈ ఫ్రీ బస్ సర్వీస్, తర్వాత బస్సులలో రాయితీ, ట్రైన్లలో రాయితీ, జర్నీ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీకు అప్లికేబుల్ అవుతాయి. ఇప్పుడు 40% అంగవైకల్యం ఉన్నప్పుడు లేదా దానికంటే ఏవో ఉన్నప్పుడు మాత్రమే. 40 బిలో ఉంటే కనుక మీకు ఎటువంటి స్కీమ్ అయితే రాదండి. ఓకేనా? ఇది గమనించండి. అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ అంగవైకల్యానికి సర్టిఫికేట్ జారీ చేస్తారంటే అండి, 21 టైప్ ఆఫ్ అంగవైకల్యానికి వాళ్ళు సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారనమాట. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తూ ఉంటాను, ఒకసారి మీరు కూడా గమనించండి. లాప్రసీ కర్డ్ పర్సన్ చూడండి. లాప్రసీ కర్డ్ పర్సన్ అంటే ఏంటంటే కుష్టి వ్యాధి ఉంటుంది కదండి, కుష్టి వ్యాధి పూర్తిగా నయమైన వాళ్ళు, చేతులు లేదా కాళ్ళు దెబ్బతిని ఉన్నప్పుడు ఈ డిసేబిలిటీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? చెప్పాను కదా కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకి. తర్వాత లోకోమోటర్ డిసేబిలిటీ చూడండి, సెకండ్ వన్ కాళ్ళు లేదా చేతులు సరిగా కదలకపోవడం ఉంటుంది కదా, తర్వాత నడవడంలో సమస్య అంటే పోలియో, తర్వాత యాక్సిడెంట్ వల్ల చేతులు కాళ్ళు విరిగిపోయినప్పుడు ఈ డిసేబిలిటీ అనేది ఏర్పడుతుందన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. డ్వార్ఫిన్స్ అనమాట. ఇదేంటంటే ఎత్తు చాలా తక్కువగా ఉండడం, అంటే మరుగుజ్జు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు పుట్టుకతోనే వచ్చే సమస్యలు ఉంటాయి కదా, అంటే 4 అడుగులు లేదా అంతకంటే తక్కువ, అంటే అదేనండి మరుగుజ్జు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి ఖచ్చితంగా. సెరెబ్రల్ పాల్సీ, తర్వాత సెరెబ్రల్ పాల్సీ అనమాట. అంటే ఏంటంటే పుట్టుకతోనే కొంతమందికి మెదడు సమస్య అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఏమీ తెలియదు, కాళ్ళు చేతులు అనేవి వణకటము అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఆ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఈ 21 డిసేబిలిటీస్ నేను జాగ్రత్తగా చదువుతాను, మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత మస్క్యులార్ డిస్ట్రోఫీ అనమాట. ఇదేంటంటే కండరాలు నెమ్మదిగా బలం కోల్పోయేటువంటి వ్యాధి అనమాట. ఓకేనా? అవి అంటే కండరాలలో మనకి బలం అనేది ఉండదు. తర్వాత నడవడం, చేతులు ఎత్తడము ఇలా అన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్రోనిక్ న్యూరోలాజికల్ కండిషన్స్ చాలా కాలం నుంచి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది అనమాట. ఓకేనా? మెదడు లేదా నరాలు దెబ్బతిని ఉంటాయి వాళ్ళకి, నడవడం లేకపోవడము, తర్వాత కాళ్ళు చేతులు కదలక లేకపోవడము వీరుంటారు కదా, సో
సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మల్టిపుల్ స్క్లెరోసిస్ అనమాట. ఇదేంటంటే నరాలు దెబ్బతిని శరీరం బలం కోల్పోయి వ్యాధి, చూడటం, నడవడం, మాట్లాడడం సమస్యలు వంటివి వస్తాయన్నమాట వాళ్ళకి. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే తర్వాత పార్కిన్సన్స్ డిసీజెస్. ఇదేంటంటే వణుకు వచ్చి చేతులు కాళ్ళు కదలడం కష్టమయ్యే వ్యాధి అనమాట. ఇలా వణుకుతూ ఉంటారు వాళ్ళు, కదలడం అంటే కదలలేరు అనమాట. చాలా వణుకుతూ ఉంటారండి వాళ్ళు, కదలలేరు అనమాట, ఎప్పుడు వణుకుతూనే ఉంటారు వాళ్ళు. తర్వాత హియరింగ్ ఇంపైర్మెంట్ అనమాట. అంటే హియరింగ్ డిసేబిలిటీ ఉంటుంది, కొంతమందికి వినిపించదు, చెవులతో సరిగ్గా వినకపోవడం, కొంచెం వినడం లేదా పూర్తిగా వినకపోవడము, అలా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక చెవి వినిపిస్తుంది, ఒక చెవి వినిపించదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఒక చెవి వినిపించకపోయినా అది డిసేబిలిటీనే కదా. సో అక్కడికి వెళ్ళండి, సదరం స్లాట్ బుక్ చేసుకోండి, ఎంత డిసేబిలిటీ ఉందో ఒకసారి తెలుసుకోండి. తర్వాత మెంటల్ ఇల్నెస్ అనమాట. అంటే మనం ముందుగా మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా చాలామందికి మెంటల్ డిసెబిలిటీస్ ఉంటాయన్నమాట. డిప్రెషన్లోకి అయితే ఎవరు వెళ్ళొద్దండి. నేను ఈ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ బాగా డిప్రెషన్లో ఫీల్ అయిపోతే మీరు బయటికి వెళ్ళండి, బాగా తిరగండి, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, అంతేగాని డిప్రెషన్లోకి మాత్రం వెళ్ళవద్దు. ఇప్పుడు ఈ మెంటల్ ఇల్నెస్ ఎందుకు వస్తుందంటే, డిప్రెషన్లోకి వెళ్ళిన పర్సన్స్ ఉంటారు కదా బాగా, వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ అనేది వస్తుందన్నమాట. సో తర్వాత రోజువారీ జీవితం సరిగ్గా నడవకపోవడం, ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే దాన్ని మెంటల్లీ డిప్రెస్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంటలెక్చువల్ డిసెబిలిటీ అంటే ఏంటంటే బుద్ధి మాంద్యం అనమాట. వాళ్ళకి తెలివి అనేది తక్కువగా ఉంటుంది, తెలివి అంత ఉండదనమాట. తర్వాత చదువు మాట్లాడడం, రోజువారీ పనులు నేర్చుకోవడంలో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. చదువు రాదు వాళ్ళకి, అలాగే రోజువారీ పనులు ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడికి 11 అయింది కదా, 12th బ్లైండ్నెస్, కళ్ళు కనిపించకుండా ఉంటాయన్నమాట, లేకపోతే రేచీకటి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకోండి. లో విజన్ అంటే ఏంటి, కళ్ళతో కొంచెం మాత్రమే చూడగలరు అనమాట, మొత్తం చూడలేరు వారు. దూరంగా ఉన్న వస్తువులు లేదా దగ్గరగా ఉన్న వస్తువులు ఎక్కువగా చూడలేరు అనమాట. ఆ డిసేబిలిటీ ఉంటుంది కొంతమందికి, ఓకేనా, వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. తర్వాత హిమోఫీలియా అంటే రక్తం సరిగా గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట, కొంతమందికి చిన్న గాయమైనా కూడా రక్తం కారిపోతూ ఉంటుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత తలసేమియా అంటే ఏంటి, శరీరంలో రక్తం తక్కువ అయ్యే వ్యాధి ఉన్న వాళ్ళనమాట, రక్తం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి, తలసేమియా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సికిల్ సెల్ డిసీజ్ అండి. ఇదేంటంటే రక్త కణాలు వంకరగా మారి నొప్పులు, రక్తం తక్కువ అయ్యే వ్యాధి అనమాట. చాలా నొప్పి మరియు అలసట వస్తుంది వాళ్ళకి. తర్వాత ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోండి, నేను చెప్పేటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు. తర్వాత యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అనమాట. ఎవరైనా యాసిడ్ అటాక్ చేసి ఫేస్ కాలిపోవడం అలా చేస్తుంటారు కదా, శరీరం కాలిపోవడం అలా ఉంటుంది కదండి యాసిడ్ దాడి వల్ల, సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసేబిలిటీ అంటారనమాట. అంటే మాట్లాడడం లేదా భాష అర్థం కాకపోవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం అనమాట, వీళ్ళు కూడా అప్లై చేసుకోండి. తర్వాత స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ, ఇక చూడండి, చదవడం రాకపోవడం, తర్వాత రాయడం రాకపోవడం, లెక్కలు నేర్చుకోకపోవడము, ఇవన్నీ అనమాట. తెలివి సాధారణంగా ఉంటుంది కానీ చదువు కష్టంగా ఉంటుంది అనమాట, చదువు అస్సలు పట్టదు వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఒకసారి సదరం సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేసుకొని ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేసుకోండి, అది కూడా డిసేబిలిటీ కిందకే వస్తుందన్నమాట. ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అంటే ఏంటంటే ఇతరులతో కలవడం, మాట్లాడడం, ప్రవర్తనలో సమస్య అనమాట. వాళ్ళు ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి పిల్లలకి, ఇది గమనించండి. తర్వాత కొన్ని పనులు రిపీట్ చేయడం వంటి సమస్యలు ఉంటాయి వాళ్ళకి, ఏదైతే వద్దు అంటారో వాళ్ళు అదే చేస్తూ ఉంటారనమాట. అలాంటి పిల్లలకి కూడా, అలాంటి పర్సన్స్కి కూడా చెకప్కి తీసుకెళ్ళండి, సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళకి కూడా. తర్వాత మల్టిపుల్ డిసేబిలిటీస్ అంటే ఒకటి కంటే ఎక్కువ డిసేబిలిటీస్ ఉన్న పర్సన్స్ ఉంటారు కదా, అంటే కళ్ళు, చెవులు, కదలిక, తర్వాత మనసు, అదేనండి, అంటే బ్లైండ్, డఫ్ ఉంటారు, మళ్ళీ కొన్ని నరాల బలహీనత అన్నీ ఉంటాయన్నమాట కొంతమందికి.
సో వీళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి 21 రకాల డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీటి సదరం స్లాట్ బుక్ చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు క్యాంప్ పెట్టినప్పుడు అంటే మా క్యాంప్ పెడతారంట, ఆ క్యాంప్ పెట్టినప్పుడు వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఎంత పర్సెంటేజ్ ఉంటుందో అని చెక్ చేసుకోండి. సో 40% ఏమో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని రకాల స్కీమ్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నేను చిన్న యూట్యూబర్ని కదా, నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివ్ న్యూసే కదా, మీకు ఇది యూజ్ అవుతుంది కదా ఖచ్చితంగా మీకు. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.